చిన్నతనంలోనే దేవతలందరి నుండి ఎన్నో శక్తుల్ని వరాలుగా పొంది మహాశక్తివంతుడైన హనుమంతుడు తన స్వాభావికమైన కోతి లక్షణాల వల్ల విపరీతమైన అల్లరి చేసేవాడు. పెద్ద పెద్ద ఏనుగుల తొండాలు పట్టుకుని వాటిని గిరగిరా తిప్పి గాల్లోకి విసిరేసేవాడు. మహాపర్వతాలన్నింటినీ పెకలించి బంతుల్లాగా వాటితో ఆడుకునేవాడు. కిష్కింద ప్రాంతంలో తపస్సు చేసే మునుల నారచీరల్ని చింపడం, వారి కమండలాల్ని ఎత్తుకుపోవడం, చిన్న చిన్న రాళ్లతో వారిని కొట్టడం లాంటి అల్లరి పనుల్ని ఎన్నో చేసేవాడు. ఇలా రోజు రోజుకి హనుమంతుడి ఆగడాలు పెరిగిపోవడంతో విసిగిపోయిన మాతంగముని హనుమంతుడి శక్తి ఏంటో ఇకపై హనుమంతుడికి గుర్తు ఉండదని చెప్పించి, ఎవరైనా హనుమంతుడికి ఆయన బలాన్ని గుర్తు చేస్తే హనుమంతుడికి ఆ బలం తిరిగి వస్తుందని శాప విమోచనాన్ని అనుగ్రహించాడు. హనుమంతుడిలో అల్లరి తగ్గిపోయి చదువు మీద ధ్యాస పెరగడంతో అంజనాదేవి హనుమంతుడికి చదువు నేర్పమని సూర్యుడిని ప్రార్థించింది. ఆకాశంలో సూర్యుడు తిరుగుతూ ఉంటే హనుమంతుడు సూర్యుడు రథంతో పాటు ఎగురుతూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా వింటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి.